ఆస్తులైనటువంటి మెడికల్ కళాశాలలు ప్రైవేట్కి వెళ్ళిపోయినాయి. ఇట్లా ఇవన్నీ జరుగుతుంటే ఇవన్నీ ప్రజలకు పనికొచ్చాయి అని చెప్తుంటే బీచ్లో మందు పెట్టడం దేశానికి పనికొస్తుంది, ప్రజలకు సంక్షేమానికి పనికొస్తుంది, తాగితే తప్పేంటి, ఆ వీడియో చూసిన వాళ్ళు లక్షల్లో ఉన్నారు అని చెప్పేటటువంటి పరిస్థితుల్లో ఉంటే ఎవరిని రక్షించుకోవాలి? ఇప్పుడు ఎయిర్పోర్టుల్లో మందు తాగలేదా? తాగుతారు. బెంగళూరు, చెన్నై అక్కడ తాగుతారు. ఇప్పుడు ఇక్కడున్న ఎయిర్పోర్టుల్లో కూడా అలాగే తీసుకొస్తాం అన్నటువంటిది ఏ విధమైనటువంటి కాన్సెప్ట్? అది మందేసిన తర్వాత మన దగ్గర అక్కడ నేను చూసాను అలాంటి పెద్ద పెద్ద వాటిట్లో ఏంటంటే ఈవెన్ మనకి ఇంటర్నేషనల్ ఫ్లైట్ లో మందు ఇస్తారు. అది ఒక లిమిటెడ్ మందు. మనోళ్ళు తాగిన తర్వాత ఆగుతారా? వాగతో ఉంటది. వాగడంతో పాటు గొడవలు నడుస్తాయి. భవిష్యత్తులో జరిగాక ఏమన్నా ఉంటాయేమో తెలియదు మనకి. అది పక్కన పెడితే ఇలాంటివన్నీ కూడా ఇప్పుడు లైక్ సోషల్ మీడియాలో పోస్టులకి అంటే మనమేమో సోషల్ మీడియాలో అందరినీ తిట్టచ్చు, మనల్ని ఎవరైనా తిడితే మాత్రం కేసులు పెడతాం అనేటటువంటి కల్చరు. అట్లాగే చంపేసి బూడిద కూడా లేకుండా చేయడం. ఇదివరకు బాడీ డోర్ డెలివరీ చేస్తే ఇప్పుడు బూడిద కూడా నో డెలివరీ స్టేజీలకి రావడం, ఇలాంటివన్నీ కూడా. కానీ ఒకటిసారి ఇక్కడ తెగించి నిర్ణయం తీసుకున్నారో జగన్మోహన్ రెడ్డి గారు, లేదంటే ఓపెన్ గా చెప్పేశారో అది ఓకే, అది ఆయన ధైర్యం అని అనుకోవచ్చు, ఏదైనా చేయొచ్చు. అమరావతి అనే పదానికి వ్యతిరేకమా వైసీపీ రేపు, లేదంటే అమరావతి ప్రాంతానికే వ్యతిరేకమా? ఇంకా వాళ్ళు వస్తే, ఒకవేళ వైసీపీ వస్తే ఇంకా అమరావతిలో ఇప్పుడున్న డెవలప్మెంట్ గానీ అమరావతి రాజధాని అనే కాన్సెప్ట్ కంప్లీట్ గా ఇంకా మర్చిపోవాల్సిందే. 29 గ్రామాలలోనే మొత్తం కేంద్రీకృతం అయితే అవ్వదు. వాళ్ళు వస్తే అవదు. విజయవాడ, గుంటూరు, మచిలీపట్నం ఎక్స్పాన్షన్ అవుతుంది, రోడ్లు పడతాయి. ఇప్పుడు జగన్ క్రిందటిసారి అమరావతి ప్రాంతంలో కన్స్ట్రక్షన్స్ విషయం పక్కన పెట్టాడు కానీ మిగతా విజయవాడకి ఇన్నర్ రింగ్ రోడ్ ఎవరైతే ఇప్పుడు అదే కన్స్ట్రక్షన్స్ పక్కన పెట్టారు కాబట్టి ఇప్పుడు కూడా ఇప్పుడు ఓపెన్ గా చెప్తున్నారు మావగానండి, ఇప్పుడు కూడా ఆగిపోతుందా నిర్మాణాలు? ఆగిపోతాయా? కనుక పూర్తి చేయకపోతే ఆగిపోతాయి. ఆపేసి ఆ కన్స్ట్రక్షన్స్ తీసుకొచ్చి విజయవాడలోను, గుంటూరులోను, అంటే